ఓం 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 అహమస్మి 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 మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. అన్ని భూతములు నాయందే ఉన్నవి, నాకు వేరే ఆధారమేది లేదు, నేనే అన్నిటికీ ఆధారం. నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమేశ్వరం. భూతములన్నీ ఏవియు నా అందు లేవు. ఒకసారి ఉన్నాయన్నారు, ఒకసారి లేవన్నారు. ఉన్నాయి అనే స్థితి కారణ ఈశ్వరునిగా ఉండి అక్కడి నుంచి ప్రకటమవుతే ఉన్నాయి. లేవనే స్థితి నిర్గుణ నిరాకార పరబ్రహ్మంగా. అంటే ఏ కోణంలో చూస్తున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. అహం పరబ్రహ్మ యొక్క ఈశ్వరీ శక్తి, మాయా సహిత మాయా ఉపహిత పరబ్రహ్మమే ఈశ్వరుడు. ఆ ఈశ్వరీ శక్తినే ప్రకృతి అని కూడా అనొచ్చు. సర్వభూతాన్ని, అన్ని భూతములు, అన్ని ప్రాణులు, అన్ని వస్తువులు కౌంతేయ మామికాం ప్రకృతిం యాంతి, నాదైనటువంటి ఈ ఈశ్వరీయ తత్వంలో మాయా సహిత పరబ్రహ్మమే ఈశ్వరుడు. దాని యందు యాంతి చేరుతున్నాయి, పొందుతున్నాయి. కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజమ్యహం. ఒక కల్పము యొక్క అంతమందు నాదైనటువంటి మాయా లేక ప్రకృతిని ఈశ్వరుని చేరుతున్నాయి. ఈశ్వరీ భావాన్ని మళ్ళీ ఆ ఈశ్వరీ భావం నుంచే ప్రభవిస్తున్నాయి. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం, వాట్ ఇస్ ప్రకృతి? త్రిగుణాత్మికాం అపరాం నికృష్టాం. నికృష్టం అంటే పనికి మాలింది కాదు, లోయర్, మోర్ డిఫరెన్షియేటెడ్. అన్డిఫరెన్షియేటెడ్ పరబ్రహ్మ is నిర్గుణ పరబ్రహ్మ. When it comes one step down, nikrishtam, it starts getting the Maya power embodied, and that is the Prakriti. From then the Srishti. ప్రకృతి అన్నా, మాయా అన్నా, అవ్యక్తం అన్నా, ఈశ్వరుడన్నా, మాయా ఉపహిత పరబ్రహ్మం అన్నా ఒక్కటే. ఎందుకు ఇలా చెప్పవలసి వచ్చింది? నిరాకార నిర్గుణ పరబ్రహ్మంలో వికారాలు లేవు, మార్పులు చెందదు, డివిజన్స్ లేవు, ఏకము. అది అనేకంగా అయ్యే ప్రసక్తే లేదు. మరి అనేకంగా కనపడుతున్నది. ఆ కనపడ్డాన్నే మాయా లేక మిథ్య లేక అజ్ఞానము లేక అవిద్య అంటూ చెప్తున్నాం. ప్రొజెక్షన్. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం త్రిగుణాత్మికాం అపరాం నికృష్టాం యాంతి మామికాం మదీయాం. మామికాం అంటే నాదైనా,
కల్పక్షయే ప్రళయకాలే పునః భూయ తాని భూతాని. ఆ ప్రాణులన్నీ కూడా కల్పాదౌ కల్పము యొక్క ఆది ఎందు, అంతే సృష్టి కాలము ముందు పూర్వమునందు వలనే నేను ఉత్పన్నము చేసేదను. విసృజామి ఉత్పాదయామి అహం పూర్వవత్. ఏవం అవిద్యా లక్షణం. ఇవంతా కూడా అవిద్యలోనే ఈ సృష్టి, ఈ స్థితి, ఈ కల్పనలు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఒక వ్యష్టి ఉన్నాడు, ఎవరో ఒక వ్యక్తి. ఆ వ్యక్తి కొన్నాళ్ళు జీవించారు, జీవించి పరమపదించారు. ఏమిటి పోతాయి, ఎక్కడికి పోతాయి, ఏమిటి పోవు, ఇది క్లియర్గా తెలియాలి. దేనికి ప్రయాణం, దేనికి ప్రయాణం లేదు. ఏమిటేమిటి అంశాలు? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, వాసనలు, కారణ శరీరము, చైతన్యము లేక ప్రత్యేగాత్మ. ఇవి కదా మేజర్ కాంపోనెంట్స్. స్థూల శరీరము, దానికి సంబంధించిన స్థూలేంద్రియాలు పంచభౌతికములు. స్థూలేంద్రియం అంటే కనపడుతున్నటువంటి కన్ను, ఇదిగో శ్రీకారంలా ఉన్న చెవి, పొడుగ్గా ఉన్న ముక్కు. ఇవి స్థూల ఇంద్రియములు. స్థూల శరీరముతో పాటుగా పంచభూతముల నుండి ఏర్పడినటువంటి అవి పంచభూతాలలో కలిసిపోతాయి. ఇక సూక్ష్మ ఇంద్రియములు అంటే చూచే శక్తి, వినే శక్తి, స్పర్శ జ్ఞానం తెలుసుకునే శక్తి, రసన జ్ఞానం తెలుసుకునే శక్తి, మనస్సు, బుద్ధి, అహంకారం సూక్ష్మేంద్రియాలు. ఈ సూక్ష్మేంద్రియాలు అవుతాయి, అవన్నీ ఒక బండిల్గా అయ్యి లింగ శరీరము అనబడేటటువంటిది తయారవుతుంది. ఆ లింగ శరీరంలో పూర్వజన్మ యొక్క సంస్కారాలతో కూడి ఆ జీవుడు తను చేసినటువంటి సంస్కారాలతో కూడినటువంటి ఆ వాసనలు ఏర్పడతాయి. ఈ వాసనలు కారణ శరీరమైనటువంటి ఆధార్ కార్డు మీద కస్టమైజ్ చేసి రాయబడి ఉంటాయి. ఆ లింగ శరీరము ఆ కర్మల యొక్క సంచి ప్రకారంగా ఇంకొక శరీరాన్ని వెతుకుతుంది. ఇంకా మిగిలింది ఏమిటుంది? చైతన్య ఆత్మ. అది ఎక్కడికి పోదు, ఎక్కడి నుంచి రాలేదు. బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక కొండ ఉన్నది. కొండ తయారవడానికి ముందు ఆకాశం ఉన్నది. కొండ తయారైనప్పుడు కొండలో ఆకాశం ఉంది. కొండ పగిలిన పిదప కూడా ఆకాశం అక్కడే ఉంది. అంటే చైతన్య ఆత్మకు రాకపోకలు లేవు. ఓన్లీ స్థూల ఉపాధి వినాశనమైనది, సూక్ష్మ ఉపాధి కారణ శరీరమైనది. కారణ శరీరమే ఎక్కడికి వెళ్తుంది? యాంతి మామికాం ప్రకృతి, నాదైనటువంటి ఈశ్వర భావంలో చేరును. చేరి అక్కడి నుంచి ఆ ఈశ్వరుడు ఆ కోడ్ చూసుకుని మళ్ళీ ఇంకొక శరీరాన్ని ప్రసాదిస్తారు. ఈశ్వర ప్రసాద్. కల్పక్షయే మామికాం ప్రకృతిం యాంతి కల్పాదౌ పునస్తాని విసృజామి అహం. నేనే తిరిగి వాటిని కల్పిస్తాను. ఇక్కడ నేనంటే ఎవరు? నేనంటే కారణ ఈశ్వరుడు, నేనంటే సౌపాధిక ఆత్మ, నేనంటే మాయా ఉపహిత చైతన్యం, నేనంటే ప్రకృతి, నేనంటే అవ్యక్తం. ఆ వ్యక్తంలోకి అన్నీ వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆ వ్యక్తంలోంచి ఈ కారణ శరీరాలు అన్నీ ఆ కారణ ఈశ్వరులో ఉన్నాయి కాబట్టి కారణ శరీరాలు అన్నమాట. ఆ సూక్ష్మ శరీరాలలో ఉన్న కోడ్ ప్రకారంగా మళ్ళీ బయటకు వస్తాయి.
ఇది సైకిల్. అంచేత ఇందులో పోయేదేముందండి? సూక్ష్మ శరీరమా ఏం పోలే, వెళ్ళి మళ్ళీ వస్తోంది అంతే. టెంపరీగా విజిట్కి వెళ్ళింది కారణంలోకి, ఈశ్వరునిలోకి. మళ్ళా విజిట్ అయిన తర్వాత బయటకు వస్తుంది. రూపం మారింది అంతే, షర్ట్ మారినట్టు. ఆత్మ అది ఎక్కడికి పోలేదు, ఎప్పుడూ అక్కడే ఉంది. నిత్యం సర్వగతం స్థాణు అచలోయం సనాతన. ఏదైతే పోయింది, ఏదొచ్చిందో అది పోయింది. ఏ స్థూల శరీరం వచ్చిందో అది పోయింది. వచ్చింది పోతుందిగా. జాతస్య హి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. దీంట్లో బుర్ర కొట్టుకోవడానికి ఏముంది? సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. కౌంతేయ, సర్వభూతాని కల్పక్షయే మామికాం ప్రకృతిం యాంతి. కల్పక్షయమునందు, అది ఫైనల్ ప్రళయం. జీవికి క్షయం ఏమిటి? సోకాల్డ్ బాడీ పోవడం అనేది ఎండ్. అప్పుడు మళ్ళీ ఈశ్వరునిలో కలుస్తుంది. మళ్ళీ ఆ ఈశ్వరుని నుంచే బయటకు వస్తుంది. అహం పునస్తాని కల్పాదౌ విసృజామి. అది అహమస్మి, అహమస్మి, అహమస్మి. అహమస్మి, అహమస్మి. ఏమన్నారు? ప్రకృతి, నాదైన ప్రకృతి నుండి అన్నీ వస్తున్నాయి, నాదైన ప్రకృతిలోనే అన్నీ తిరిగి చేరుతున్నాయి అనే విషయాన్ని ఏవం అవిద్యా లక్షణం. ఆల్ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద సూపర్ ఇంపోజిషన్. ఏవం, ఆల్ దిస్ అవిద్యా లక్షణం. దేర్ ఇస్ నో సృష్టి, దేర్ ఇస్ నో స్థితి, దేర్ ఇస్ నో ప్రళయ. దేర్ ఈజ్ నో బర్త్, దేర్ ఈజ్ నో కంటిన్యూషన్ ఆఫ్ లైఫ్, దేర్ ఈజ్ నో డెత్. మరి ఉన్నట్టు కనిపిస్తుంది అదేనండి. దాని పేరే మాయను. లేనిది ఉన్నట్టు కనపడడం పేరే భ్రాంతి, మాయ. ఎందువలన? స్వరూపాత్మలో ఏ మార్పు లేదు. అది పుట్టదు, చావదు, పెరగదు, వృద్ధి చెందదు, మార్పులు చెందదు, రోగాలు రావు.
పార్ట్స్ లేవు, నిరవయవం. నేనెవరైతే ఈ మారుతున్నటువంటి వాటిలో మారనిదేదో అది నేను. అప్పుడు నేను కాని దాని గురించి నాకెందుకు బాధ? నేను ఏదైతే ఉన్నదో ఆ నేను, అసలు నేను, స్వరూప నేను ఏ మార్పులు లేనిది కదా. మార్పులు భ్రమ కదా, భ్రాంతి కదా. బాగా ఆలోచించుకుంటే తెలుస్తుంది. మనం మామూలుగా స్థూలంగా చూస్తే పుడుతున్నట్టు, పోతున్నట్టు, పెరుగుతున్నట్టు కనపడుతుంది. ఏవం అవిద్యా లక్షణం. ప్రకృతిం స్వం అవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. దీంట్లో నీకేమైనా కంట్రోల్ ఉందా? చెప్తున్నా. ప్రకృతిం స్వాం అవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామం ఇమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. ప్రకృతిం స్వాం అవష్టభ్య, అహం నేను, స్వాం ప్రకృతిం స్వీయ ప్రకృతిని అవష్టభ్య చేతిలో తీసుకుని స్వీకరించి ప్రకృతే వశాత్ తమ తమ ప్రకృతి వశమున, స్వభావ వశమున, అంటే కారణ శరీర వశమున, ఆ వశం పరతంత్రమయున్న ఇమం ఈ కృత్స్నం సమస్తమైన భూతగ్రామం భూత సముదాయమును పునః పునః మాటి మాటికిని విసృజామి వాటి వాటి కర్మానుసారము సృష్టించుచుందు. ఇంకా ఈశ్వరుడు గారిని బ్లేమ్ చేయడానికి ఏముందండి? ఈశ్వరుడు అంటే సమష్టి కారణ శరీరం. ఏ కోడ్ ప్రకారంగా ఆ కోడ్ మేనిఫెస్ట్ అవుతుంది. ఎవరి లాకర్లో ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ ఈశ్వరుడు అనేటటువంటి మేనేజర్ కొంచెం ఫెసిలిటేటరే తప్ప ఈజ్ నాట్ ది కాజ్, మరి ఈజ్ నాట్ ద హేతు. అహం నేను స్వాం ప్రకృతిం అవష్టభ్య నా యొక్క మూల ప్రకృతిని స్వీకరించి, అంటే మాయా ఉపహిత చైతన్యంగా అవష్టభ్య స్వీకరించి ప్రకృతే వశాత్ స్వభావ వశమున పరతంత్రమై ఉన్నటువంటి ఈ సమస్త భూత సముదాయమును ఇమం కృత్స్నం భూతగ్రామం పునః పునః మాటి మాటికి విసృజామి వాటి వాటి కర్మానుసారంగా సృష్టిస్తూ ఉంటాను. ఇందాక చెప్పిన దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. పునః పునః విసృజామి. ఈ ప్రాణులను, జగత్తును మళ్ళీ మళ్ళీ సర్కులాకారంలో, వృత్తాకారంలో, వర్తులాకారంలో సృష్టిస్తున్నాను. అంటే ఏదో సృష్టి ఒక డైనమిక్ మర్చిపోయి ఏదో ఒక టైంలో అయిందని, తర్వాత కంటిన్యూ అవుతుందని, తర్వాత నాశనం అవుతుందని చూడకూడదు. వృత్త సృష్టి వృత్తాకారంలో జరిగింది అంటే ఏమిటి? ఇది మొదలు, ఇది తుది అని చెప్పడానికి లేదు. అవ్యక్తం నుంచి వ్యక్తం, వ్యక్తం నుంచి అవ్యక్తం, సమష్టి తిరుగుతోంది, వ్యష్టి కూడా తిరుగుతోంది. పెద్ద సర్కిల్లో చిన్న సర్కిల్. చంద్రుడు తనలో తాను తిరుగుతూ భూమిని చుట్టూ తిరుగుతున్నప్పుడు, అలాగే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టుగా అన్నీ వర్తులాలే. ఆల్ ఆర్ సర్కిల్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? వ్యక్త టు అవ్యక్త, అవ్యక్త టు వ్యక్త, దట్ సైకిల్. దెర్ ఇస్ ఎ మినీ సైకిల్ ఆఫ్ ద వ్యష్టి, దెర్ ఇస్ ఎ మ్యాక్రో సైకిల్ ఆఫ్ ద సమష్టి. ఆ మ్యాక్రో సైకిల్నే ప్రళయము, సృష్టి అంటున్నాము. మినీ సైకిల్లోనే పుట్టుక, చావు అంటున్నాము. ఇవి ఇన్ఎవిటబుల్ మార్పులు. ఎందుకు? అవి ప్రకృతి వశంలో ఉన్నాయి. ప్రకృతి అంటే గుణాలు. ఆ గుణాలు ఎలా ఉన్నాయో వాటి ప్రకారంగా జరుగుతుంది. నా వశంలో ఏదీ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ పరమాత్మకు కూడా వీటితో ఏం సంబంధం లేదు. పరమాత్మ సృష్టించడు, లయం చెందించడు, పెంచి పోషించడు, పుట్టడు. నేను ఎవరు? అటువంటి చైతన్య తత్వం. అహమస్మి, అహమస్మి.
ప్రకృతిం స్వం అవష్టభ్య. నేను సృష్టి చేయాలంటే ప్రకృతితో కలవాలి, మాయ సహాయం తీసుకోవాలి. ప్రకృతి అంటే అవ్యక్త రూపంలో ఉన్న మాయ. ఎలా అయితే ఇండివిడ్యువల్ సృష్టి జరగాలి అంటే వాసనలు ఉండాలో, జగత్తును సృష్టించాలంటే అవ్యక్తంగా ఉండేటటువంటి వాసనామయమైన సమష్టి జగత్తు ఈశ్వరునందు బీజరూపంగా ఉన్నది. ఇమం కృత్స్నం భూతగ్రామం. మొత్తం జీవరాశులన్నింటినీ, దీంట్లో ఏమీ ఎక్సెప్షన్ లేదు. గ్రామం అంటే పల్లెటూరుని కాదు, గ్రామం అంటే సముదాయము, గ్రూపు. భూతగ్రామం అంటే భూత సముదాయము అన్ని ఆవశ్యం. ఈ భూత సముదాయము నిస్సహాయం. భూత సముదాయానికి స్వతంత్రత లేదు, పరతంత్రత ఉంది. అందుకే మిథ్యన్నం. అందువల్ల వాటిని సృష్టించకుండా నేను కూడా ఆపలేను అంటున్నారు పరబ్రహ్మ. కొంతమంది వారి సమస్యలకు పరిష్కారం దొరకక ఏ సూసైడో చేసుకుంటారు. కానీ అది పరిష్కారం కాదు. మరుజన్మ ఇంకా కష్టంగా ఉంటుంది. ఆత్మహత్య మహాపాపం ఉందా, అందువల్ల వాళ్ళు కొత్తగా మరొక పెద్ద పాపాన్ని మూట కట్టుకుంటున్నారు. జనన మరణ చక్రం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఒక్కటే మార్గం. నేను ఆ జనన మరణ చక్రాన్ని చూస్తున్నటువంటి సాక్షి చైతన్యాన్ని. జనన మరణ చక్రంతో నాకు సంబంధం లేదు. రంగుల రాట్నం తిరుగుతోంది, దాని మీద కూర్చున్నారు. ఆ తిరుగుతున్న రంగుల రాట్నం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఆ రంగుల రాట్నంలోంచి బయటికి రావాలి. దాని మీద ఉన్నంత వరకు తిరుగుతూనే ఉంటాం. అది తిరుగుతున్నంతసేపు మనం తిరుగుతూ ఉంటాం. ఆ త్రిప్పేవాడు తిప్పుతున్నంతసేపు తిరుగుతూ ఉంటాం. అట్లంచి బయటకు రావాలంటే ఈ తిరుగుడు, నేను తిరగడం లేదు, రాట్నం తిరగడం వల్ల దాని మీద నేను కూర్చున్నాను, అది తిరుగుతుంది, నేననేవాడిని ఆ రాట్నంలోంచి బయటకు వస్తే ఆ తిరుగుడు నాకు ఉండదు. అంటే ఏమిటి? భగవద్గీత చివరిదాకా నేర్చుకోవాలి. అప్పుడే తెలుస్తుంది ఆ రాట్నంలోంచి ఎలా బయటపడడం. అదే ఉపనిషత్తు. ప్రకృతిం స్వాం అవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశేహి ప్రకృతేరవకృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. ప్రకృతిం స్వాం స్వకీయాం స్వీయాం స్వమాయయా కల్పయత్యాత్మనాత్మానం ఆత్మాదేవ స్వమాయయా మమ మాయా దురత్యయా. ప్రకృతిం స్వం అవష్టభ్య, మాయను స్వీకరించి, వశీకృత్య. అవష్టభ్య అంటే వశీకృత్య, నా వశమునందుంచుకొని, విసృజామి పునః పునః, ప్రకృతితో పుట్టినటువంటి భూతగ్రామం, భూత సముదాయాన్ని, ఇమం ఈ కనపడుతున్న వాటన్నిటినీ, కృత్స్నం సమగ్రంగా, అవశం అస్వతంత్రం. ఎందుకు అస్వతంత్రం? అవిద్యాది దోషై పరవశీకృతం. అవిద్య మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రత నుంచి, అంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి స్వరూపాత్మ నుంచి దూరంగా తీసుకెడుతుంది, అస్వతంత్రతలో పడేస్తుంది. అందువలననే జీవితం అంతా అస్వతంత్రమే. వీఆర్ డిపెండెంట్ ఆన్ సో మెనీ పర్సన్స్, సో మెనీ పీపుల్, సో మెనీ సిచ్యువేషన్స్, సో మెనీ ఇఫ్స్ అండ్ బట్స్. వై? బికాస్ ఇన్ ద అవిద్య. అవిద్యాది దోషై పరవశీకృతం ప్రకృతే వశాత్. గుణముల యొక్క వశము వలన, ప్రకృతి వశము వలన. స్వాం స్వీయాం ప్రకృతిం వశీకృత్య ఇమం భూతగ్రామం వర్తమానం సమగ్రం అస్వతంత్రం అవిద్యాది దోషై పరవశీకృతం స్వస్వభావాత్ విసృజామి. అది అహమస్మి, అహమస్మి, అహమస్మి.
అహమస్. రెండు శ్లోకాలు కలిపి చదువుకోవాలి. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఇంకా ఎనిమిదో దాంట్లో అధ్యాయంలో చూసాం. అవ్యక్తాద్వ్యక్తయ సర్వా ప్రభవంత్యహరగమే. పగలు కాగానే అవ్యక్తమంతా వ్యక్తంలోకి వస్తుంది. రాత్రి ఏదీ లేనటువంటి నాకు ఏ ప్రపంచము లేదు. అహరాగమే, పగలు కాగానే అవ్యక్తమంతా వ్యక్తమవుతుంది. రాత్రి ఆగమే ప్రలీయంతే తత్రైవ అవ్యక్త సంజ్ఞకే. సుషుప్తిలోకి పోగానే ఏ వీలు, బర్త్ లేదు, డే లేదు, సెలబ్రేషన్ లేదు, పిల్లలు లేరు, ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు. నిద్రపోతే నిద్ర నుంచి లేస్తేనే ఇవన్నీ బర్త్డేలు, ఇవి అవి అన్నీ. ఇటువంటి వాటికి ఒకప్పుడుండి ఒకప్పుడు లేని వాటి కోసం ఎందుకయ్యా తత్ర కాపరిదేవన? ఉం? ఆలోచించండి. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ప్రకృతిం స్వాం అవష్టభ్య విసృజామి పునః పునః. సైక్లికల్, పునః పునః అని చెప్పడం. భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. అయితే ఈ సృష్టి అంతటికీ మొట్టమొదట ఏమిటండి వాసనలు? అలాంటి ప్రశ్న వేయకూడదు. అనవస్థా దోషం అంటారు. ఇన్ఫైనట్ రిగ్రెస్. దర్ ఇస్ నథింగ్ లైక్ బిగినింగ్. ఇన్ ద సర్కిల్, కెన్ యూ షో మీ విచ్ ఇస్ ద బిగినింగ్? షో మీ విచ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద సర్కిల్. దట్స్ ఆల్. టేక్ ఇట్ లైక్ దట్. అహమస్మి, అహమస్మి, అహమస్మి. అవశం ప్రకృతేర్వశాత్. ప్రకృతి ఒక రంగులు రాట్నం అనుకోండి. దాని మీద కూర్చున్న వాడికి దాంట్లో తిరగకుండా ఉండేటటువంటి స్వతంత్రత ఉందా? లేదుగా. అవశం, ఏ విధమైన స్వతంత్రం లేకుండా తిరుగుతూనే ఉంటావు. అయితే మరి ఎలాగా? నేను తిరిగే రంగుల రాట్నం కాదు, ఆ తిరుగుతున్న దానికి ఉన్న చైతన్యం నేనని తెలుసుకోవడం. ఆ తిరిగే శక్తి ఏది ఉందో, ఆ త్రిప్పేవాడు అనుకోండి, ఆ చైతన్యం అదే నేనని తెలుసుకుంటే, ఆ సెంటర్లో కూర్చుని తిప్పుతున్న ఆయన తిరుగుతాడా? ఆయన తిరగడం. ఎందుకు? ఆయనే దీనికి ప్రొపెలర్ కాబట్టి. నువ్వెవరు? అదిగో సెంటర్లో ఉన్నవాడిని, గుర్రం మీద కూర్చున్నవాడిని కాదు. అహమస్మి, అహమస్మి. స్వస్తి.